అందరికీ నమస్తేనుల్లా విద్య వచ్చేసింది మంచి మంచి కుల్లం కుల్లం ముచ్చట్లను పట్టుకొని ఇంకెందుకు ఆలస్యం ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పాండ్రి నవంబర్ 11న జూబ్లీ హిల్స్ పోలింగ్ ఇక జోరుంటది ఎన్నికల ఫైటింగ్ పోలియోతో బాధపడుతుండు గీ తమ్ముడు 3 నెలల సుంది పెన్షన్ నిలిపివేసిందట కాంగ్రెస్ సర్కారు పాపం పొన్నం సార్ను ఉతికారేసిన మోత్కుపల్లి దున్నపోతు అనుడితోటే షురువైంది లొల్లి ఆర్టీసీ బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన పురుషులకు సపోర్టుగా చేస్తారట ఎమ్మెల్యేలు ఇక జర్ర తప్పింది ప్రమాదం గీ అన్న వేసుకున్నాడు మస్తు అదృష్టం దసరాకు 2 చీరలు ఇస్తామని చేతులెత్తేసిన కాంగ్రెస్ ఇక మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ఇక హైదరాబాద్ రాజకీయం జోరైనట్టే ఇక 3 పార్టీల మధ్య నువ్వా నేనా అనే తగ్గ ఫోర్ ఉంటది పెద్ద పెద్ద లీడర్లందరూ మీ తానికి అత్తరు ఏం కావాలి అని అడుగుతారు ఇక మీరు కోరుకున్న పనులన్నీ చేసి పెడతామంటారు ఇక మనం ఇట్లా కోరుకునే ఆలస్యం క్షణాలల్లా చేసి పెడతారు అడిగినవన్నీ కాదనరు కానీ గింత అదృష్టం ఒక జూబ్లీ హిల్స్ ఓటర్లకు మాత్రమే అవును మళ్ళా ఓట్ల డేట్లు వచ్చినాయి ఇక వచ్చే సోమవారం నుంచి నామినేషన్లు మొదలైతే ఇలా 21 దాకా కాగితాలు సమర్పించవచ్చు ఇక తెల్లారి పేపర్లల్లా చెక్ చేసుడు ఇక విత్ డ్రాల్ ఏమైనా ఉంటే 24 తారీఖు నాడు నామినేషన్ ను వాపస్ తీసుకోవచ్చు ఇక నవంబర్ 11 నాడు ఓట్ల కోసం లైన్లో నిలబడ్డాయి ఇక ఓట్లేసుడే ఇక 14 తారీఖు నాడు ఓట్లు లెక్కబెట్టి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరనేది తెలిసి చెప్తారు ఇక సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్ కాబట్టే ఎట్లయినా సీట్ కాపాడుకోవాలని బీఆర్ఎస్ మస్తు కష్టపడుతుంది ఇక మస్తు జోరు మీద ప్రచారాన్ని అయితే చేస్తుంది ఇక మాగంటి గోపీనాథ్ సార్ చచ్చిపోయినాక ఆయన భార్యకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా సరే గెలిపించుకోవాలని గట్టి పట్టు మీద ఉన్నది ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఇంకా టికెట్ ఎవరికి ఇస్తారో కన్ఫర్మ్ చేయలేదు కానీ కారు పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటించింది మస్తు జోరు మీద ప్రచారం చేస్తుంది ఇక మా సీటు మేమే గెలిపించుకోవాలని మస్తు జిజ్జు మీద ఉన్నది ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డు దిగినాక బోడమల్లప్ప అట్లే ఉన్నది మన సీఎం రేవంత్ సార్ పాలన కూడా ఓట్లప్పుడు ఎన్ని మాటలు చెప్పిండ్రు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు ఎందుకు గిట్ల చేస్తుండ్రు ఓట్ల కోసం ఇంటింటికి గిర్ర తిరిగదా సరే కాంగ్రెస్ లీడర్లు అంటే లేదు మరి మీ అధికారులకు ఏమైంది సారు గీ అధికారులు చేసిన పని ఎట్లా ఉందో చూడుండ్రి మీరు మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డులో ఉంటాడు జినక విజయ్ పాపం విధి చిన్న చూపు చూసింది తమ్ముడిని ఇప్పుడేమో సర్కార్ ఆఫీసర్లు పగబట్టిండ్రు ఇన్నేళ్ల సుంది సంధానం సర్టిఫికెట్ తోటి టైంకు పెన్షన్ వస్తుండేనట కానీ 3 నెలల సంది పెన్షన్ వస్తలేదట పాపం పుట్టుకతోటే పోలియో తల్లిదండ్రులు అన్నటోళ్ళు లేరు ఇక ఆ పిల్లగానికి ఎక్కడ పోతాడు ఎవరినని అడుగుతాడు చెప్పుండ్రి ఇక పక్క పొంటోళ్ళు ఆ పిల్లగాని బాధ చూడలేక వచ్చి అడిగితే ఆ సర్టిఫికెట్ తోటి ఆధార్ కార్డు లింక్ లేదని అంటుండ్రట అధికారులు గింత గోసపడుతున్న పిల్లగానికి 3 నెలల సంది పెన్షన్ ఆపితే ఎట్ల సార్లు ఆ పిల్లగాని పరిస్థితి ఏం కావాలి ఊరు మంచిదైతే ఊరు మంచిదైతది అనే పెద్దలు అంటారు కదా కరెక్టే కదా మరి మన నోరు అదుపులుంటే మనకే మంచిది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మాట ఓ తూట అంతేనా కాదా కానీ ఈ కాంగ్రెస్ లీడరు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు నోరు ఊకోదు కావచ్చు నోరు ఊకోపోతే ఇంటికాడ కూసోవాలా సారు 10 మందిలకు వచ్చి వట్టిగానే గంత మాట అంటారా అయినా పొన్నం సార్కు ఎప్పుడొక పంచాది ఉండాలి కావచ్చు ఇగల్ల పంచాది ఏందో ఎరికేనా పొన్నం సార్కు ఎప్పటికో పంచాది ముంగటుండాలి కావచ్చు నుల్లా పాపం ఈసారి దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణన్నను ఏమన్నాడో ఈనుండ్రి అయితే అన్న ఒకటే అన్న రగన్న మీ ద్వారా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్
మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం కింద వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మావని పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అన్నా మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30కి వస్తాను అన్న. లేట్గా రావడం జరగలేదు అన్న, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అజ్మత్ భాయ్, మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి, నాకు అబ్బాయి అయితే నేను 3:30కి వస్తాను. ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:5 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతాను. మళ్ళీ 5 నిమిషాలకు అజ్మత్ భాయ్ అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ పని అజ్మత్ భాయ్ మీటింగ్ జరిగింది, నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగా నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అజ్మత్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తగా వచ్చినాను అన్న, నేను డబ్బును కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు పుట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుని కాదు, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతారని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:45 నిమిషాలు అడుగున్నాను. నేను నా టైం చూసుకోండి, నేను నా కన్సల్ట్ శాఖ నేను అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా, మా వర్గీకరణ కేటగిరీషన్ అనుకుంటే మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు, వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. అందుకనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాధ చేసుకొని నిన్న మీతో ఒక మాట అన్న అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు నాతో కూడా పొరపాటు జరుగుతాయి అన్న. పొరపాటు సరి చేసుకోవచ్చు, సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీ ఎస్సీ అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాట అన్నా మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు, ఆయన అనలేదు అంటున్నా. ఆయన అనలేదు, నేను ఇట్లా ఆయన నేను అంటే అన్న రఘు అని ఒకటే అన్నాడు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్నా. నేను 3 నెలలుగా మంత్రిగా పనిచేస్తున్నా, మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నా, ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకు అందుబాటు ఉంటున్నా, మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. కానీ నేను మాదిగా ఉంది కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న, నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే
రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మరి ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతిని అవమానపరిచింది. ఇన్నరు కదా సార్ మాట్లాడిన మాటలు. ఎవరు ఇంటలేరు అనుకున్నారేమో గాని ఎవరు ఇన్నా వినకపోయినా మైక్లా ఎడబడితే ఆడ మాట్లాడితే వినబడుతుంది కదా సారు. ఇదేం పద్ధతి సారు? ఇక ముచ్చటి ఏంటిది అంటే, ఇక మొన్న 3:30కి లక్ష్మణ్ అన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఇక ఆడికి మన పొన్నం ప్రభాకర్ సారు, వివేక్ వెంకటస్వామి సారు అర్ధగంట ముందే పోయి లక్ష్మణ్ రాలేదు అని ఇక దున్నపోతు అనే మాట అన్నాడట. ఇక ఇదే ముచ్చట మీద కాంగ్రెస్ లీడర్లు మోత్కుపల్లి నరసింహ సారు ఏమంటుండో ఈనుండ్రి. ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు, చాలా బాధాకరం, చాలా బాధాకరం. మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా నాకు మంచి మిత్రుడు, ఒక బీసీ నాయకుడు. మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది? దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు. నేను పొద్దుగాల నుంచి కూడా 2 సార్లు ట్రై చేశాను, అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా, కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు. నేను ఫోన్ చేశాను, 2 సార్లు చేశాను. అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద, ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ 4 డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పడానికని ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు. ఆయన అంత పెద్ద మాట, మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు? దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మరి అది ఏం జరిగింది అనేది పొన్నం ప్రభాకర్ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అంటున్నది కాదు, ఎవరో అంటున్నది కాదు, అది స్వయంగా లక్ష్మణ్ ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి, పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు, ముందుగా వెళ్ళారంట. ఆయన 3:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి 3:30కి కాకుండా అంతకు ముందే 3 o'clockకే వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు వాడు దున్నపోతూ ఆ పోతూ ఈ పోతూ అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది, ఖండించాలి కూడా. వ్యక్తిగతంగా మాదిగల తరపున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఆయన అనాలంటే ఎన్నో అనొచ్చు, కానీ నేను ఇంకా కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తూనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా. నిజంగా మీరు అన్నరా లేదా అంటే ఇంకో తిరిగి మాట్లాడతాం. అసలు మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ అనకపోతే లక్ష్మణ్ గారు అంత ఎందుకు బాధపడతాడు? మాతోని నిన్న 1 గంట సేపు ఈ విషయమే మాట్లాడినారు. ఆయన ఎంతో బాధపడ్డారు. ఈ బాధను కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? లెక్కలేనితనమా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏ రకంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ కానీ న్యాయం కాదు, ధర్మం కాదు. మానవత్వం కలిగి ఉండాలి. ఈ వర్గాల వాళ్ళు సఫరర్సు, మీరు కూడా సఫరర్సే. మాదిగోళ్ళు మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నట్టుగా నేను గమనిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఇన్నరు కదా, దళిత బిడ్డను పట్టుకొని అట్లెట్లా అంటారు? ఇది కరెక్ట్ కాదు. అసలు మీరు నిజంగానే అన్నరా అనలేదా చెప్పాలి. ఒకవేళ మీరు అనకపోతే లక్ష్మణ్ ఎందుకు బాధపడతాడు? నిన్న నా ముంగట 1 గంట సేపు బాధపడ్డాడు, అట్లెట్లా అంటారు మీరు అని మోత్కుపల్లి నరసింహ సారు అనుకొచ్చిండు. ఇక వాస్తవానికి పొన్నం సారు దళితుడైనా కాకపోయినా ఎదుటోళ్ళను అట్లా అనుడు తప్పు కదా సారు. నీ తోటి ఎమ్మెల్యేని పట్టుకొని అట్లా మాట్లాడితే ఇక సామాన్య జనం పరిస్థితి ఏంది సారు అనుకుంటారు జనం.
ఇక ఇదే ముచ్చట మీద పొన్నం సార్ కూడా మాట్లాడిండు. నేను దున్నపోతు అన్నప్పుడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పేరును ఏడా నేను అనలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం లేదు. ఇది ఈ విషయం మీద అడ్లూరుతో మాట్లాడేందుకు నేను ప్రయత్నించిన, కానీ అందుబాటులోకి వస్తలేడు. దీని మీద మహేష్ కుమార్ గౌడ్ తోటి కూడా మాట్లాడినా అని పొన్నం సార్ అనికత్తాడు. ఇక ఇదే ముచ్చట మీద మన లక్ష్మణ్ అన్న ఏం మాట్లాడుతుండంటే, దున్నపోతు వ్యాఖ్యల మీద మల్లికార్జున ఖార్గేకు మీనాక్షి మేడంకి లేఖ రాసిన అంటాడు. ఇక రేపటిదాకా నేను సమయం ఇస్తున్నా, పొన్నం నాకు క్షమాపణలు చెప్పాలి. ఎట్లా అంటాడు, నేను మాదిగ జాతిలో ఉట్టి మంత్రిని అవ్వడమే తప్ప దీని మీద ఇప్పటికే మీనాక్షి మేడంకి నేను లేఖ రాసిన. ఇక త్వరలో సోనియా గాంధీ మేడంకి, రాహుల్ గాంధీ సార్కు మల్లికార్జున ఖార్గేను కలుస్తా అని అడ్లూరి లక్ష్మణ్ అన్న అంటాడు. ఆయన ఇప్పటికైనా ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ రాష్ట్ర జాతిని అవమానపరిచిన. కుడి చేత్తోటి ఇచ్చి ఎడమ చేత్తోటి గుంజుకురుడు అంటే మన సీఎం రేవంత్ సార్ తోటే అవుతుంది. ఫ్రీ 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 బస్ అని ఆడబిడ్డలకి ఇస్తున్నామని చూపించుకుంటా పురుషుల దగ్గర పైసలు గుంజుకుంటుండ్రు. ఇక ఆడబిడ్డలకు మంచి కంటే వాళ్ళ పంచాదులే ఎక్కువైతున్నాయి. ఇక ఇప్పుడు మొగళ్ళ జేబులు మొత్తం షిల్లు చేసే కార్యం ముంగటేసుకున్నాడు. ఇక బస్ ఛార్జీలు పెంచినందుకు బీఆర్ఎస్ లీడర్లు నిరసన తెలుపుతున్నారు. ఇక వాళ్ళకు సపోర్ట్ గా ఇక ఆ వార్త కూడా చూసేద్దాం పండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి రోజుకో పంచాది నడుస్తూనే ఉన్నది. ఇక మంచి కంటే చెడే ఎక్కువైతున్నదని జనమంతా అనుకుంటుండ్రు. ఇక మహాలక్ష్మి పథకం అని ఆడబిడ్డలకు కుడి చేత్తోనిచ్చి పురుషుల తాన నుంచి ఎడమ చేత్తోని గుంజుకుంటుండు రేవంత్ సర్కారు. అబ్బా మామూలు తెలివి కాదు సార్ మీది. ఏం తెలియకుండా మన చేతులు మన నెత్తి మీదనే పెడుతున్నాడు కదా అని అనుకుంటుండ్రు ఈ ముచ్చట అర్థమైన జనమంతా. అబ్బా మీ తెలివికి జోహార్ సారు. బస్ ఛార్జీలు పెంచినందుకు ఇక ఇట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగిండ్రు. మహిళలకు ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చి పురుషుల దగ్గర ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని ఆందోళన చేపట్టిండ్రు. పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తక్కువ చెయ్యాలి అని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ దాకా ఆర్టీసీ బస్సులలో తిరిగి నిరసన తెలిపిర్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారనుకో, అబ్బా జర్రల స్వర్గం దాకా పోయి మళ్ళొచ్చిన అని అంటారు. భూమి మీద నూకలు పాకుంటే ఏమైనా గానీ ఏం కాదు. గట్లే గిడగి అన్నకు కూడా స్వర్గాన్ని చూసినట్టు చూసి మళ్ళా రివర్స్ వచ్చిండు. అన్నకు మస్తు అదృష్టం ఉన్నది పోండ్రి. అబ్బర కొడుక అరే 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 పానం పాయరా పాయరా. అబ్బా అబ్బా జస్టుల మిస్ అయిందిరా. అబ్బా జర్రల బయటపడ్డాడు బిడ్డ. అబ్బా భూమి మీద ఇంకా నూకలు బాగున్నాయి ఈ అన్నకు. ఓయమ్మో ఓయమ్మో ఎంత ఘోరం. కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్టేక్ చేయబోయి లారీ ముందు పడ్డాడికి అన్న. అబ్బా లేచిన గడియ మంచిగా ఉన్నది అన్న, గందుకే లారీ కింద పడ్డా గీత పడకుండా బయటపడ్డావు. అన్ని రోజులు అట్లే ఉండయే, జర పైలం చూసుకుంటే నడపరాదే. జర ఆలస్యమైతే గాని ఏమైతుంది, జర్రలు తప్పించుకున్నావు. ఇట్లా ఆగం కాకుర్రులా జనం పైలం రోడ్డు మీద బండ్లు నడిపేటప్పుడు. ఏ అగో ఇస్తిమి ఇగో ఇస్తిమి ఏ తెస్తిమి అయిపోయిగా ఇచ్చుడొక్కటే ఆలస్యం. ఇక మొన్నటి దాకా గిసొంటి ముచ్చటనే చెప్పింది మన సీతక్క. ఇవాళ ఇంకో కథ చెప్తుంది. పండుగకు 2 చీరలు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది కదా. ఇక బతుకమ్మ పండుగ అయిపోయా, దసరా అయిపోయా, దీపావళి కూడా రాబట్టే చీరలేవి సీతక్క అంటుండ్రు జనం.
ఇక ఆశలు చంపేసుకోర్రు ఇక ఇప్పట్లా అవి లేనట్టే ఇక బతుకమ్మకు దసరాకు ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. ఇక ఇప్పుడు ఇంకో ముచ్చడి చెప్తుంది మన మంత్రి సీతక్క. నవంబర్ 19 తారీఖు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇక ఒక మహిళా సంఘాలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ఇక వేరే మహిళలు ఏం పాపం చేసిండ్రు అక్క, వాళ్ళు ఓట్లు వేయలేదా, వాళ్ళ ఓట్లతో మీరు గెలవలేదా అని అంటుండ్రు జనం. ఇక ఆడబిడ్డలకు ఈ తాఫకు బతుకమ్మ చీరలు లేనట్టే పోండ్రి. ఇంకా బతుకమ్మ చీరలు ఇయ్యన్నా లేదా అనే దాని మీద క్యాబినెట్ లా చర్చించినాక నిర్ణయం తీసుకుంటారట. ఇక గిట్లున్నది కాంగ్రెస్ సర్కారు తీరు.